పోయిన ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టడం కానీ రోడ్లు వేయటం కానీ ఏమీ చేయలేదు. రోడ్లు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అవన్నీ సక్రమంగా చేస్తున్నారు. తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారని మేము అనుకుంటున్నాము. అర్థం చేసుకోకపోతే చివరికి నష్టపోయేది ప్రజలే నష్టపోతారు. అసలు అభివృద్ధి అనేది చేయలేదు. మళ్ళీ 2029లో మేమే వస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా. అంటే కళ్ళుండాడి కనపడుతుంది కానీ కళ్ళు లేనాడి కనపడవండి. అంటే నిన్న మాజీ మంత్రి పెర్ని నాని గారు కూడా ఒక మాట అన్నారు. పరప నరుకుతాం అని చెప్పడం కాదు, చేసేయాలి. జగన్ 2.0 రాగానే అంతా చేసేస్తాం అంటున్నారు. అది ప్రజాప్రభుత్వం అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఆ పార్టీ వాళ్ళు ఆ మాదిరిగా మాట్లాడటం అనేది చాలా తప్పు. ప్రజల్ని మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇట్లా దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గపు మాటలు మాట్లాడి ప్రజల్ని పక్కదారిని పట్టించకూడదు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ మంత్రి రపరప నరుకుతా అంటే మంచిదేగా అనడం, లేదంటే చీకట్లో కన్ను కొడితే వెళ్ళి చేసేసి రావాలనడం మంచిదేనంటారా? అవన్నీ తప్పండి, అవన్నీ మాట్లాడకూడదు. పోయిన ముఖ్యమంత్రి ప్రజల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను ఇంకా వచ్చే 2029లో అధికారంలోకి వస్తాను, అప్పటి వరకు పర్యటనలు చేస్తాను అంటున్నారు. అసలు ఆ పర్యటనలు అనేది ఎందుకు చేస్తున్నారు అంటారు? ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వంలోకి రావడానికి చేస్తున్నారు. అంటే మేము ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి కాదు. మనం ఎట్లా నెక్స్ట్ 29లో పరిపాలనలోకి ఎట్లా రావాలి, ఎట్లా మోసం చేయాలి, ఏ విధంగా చేస్తే మనం మా ప్రభుత్వాన్ని ప్రజలు మన ఎన్నుకుంటారు అనే దృక్పథంలోనే ఆలోచన చేస్తున్నాడు. అంటే మేము పరామర్శలకు వెళ్తున్నా కూడా వెళ్ళనీయట్లేదు, ఈ ప్రభుత్వం వాళ్ళు ఆపేస్తున్నారు అంటున్నారు. నిజమే. పర్మిషన్లు ఎంతమందికి ఇస్తున్నారు? 30 మందికి, లేకపోతే 300 మందికి, లేకపోతే 3000 మందికి ఇస్తుంటే 30,000 మందితో మరి వెళ్ళారు అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టేగా అక్కడ. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేశావు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అందరిని అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ ఈ ప్రభుత్వం అట్లా ఇంట్లో కూర్చోబెట్టలేదుగా. మర్యాదపూర్వకంగా మీరు వెళ్ళండి, పరామర్శ చేయండి అని చెప్తున్నారు. కానీ మీరు చేసేదేంటి? మీరు పునరాలోచన చేసుకుని ఇది మంచిదా చెడ్డదా అనేది వాళ్ళు ఆలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ల్లో చనిపోయిన వ్యక్తి గురించి పరామర్శలు చేయడం, అది కూడా 1 సంవత్సరం తర్వాత చేయడం కరెక్టేనంటారా? కరెక్టేనా అంటే చేస్తే చేయొచ్చు, కానీ ఆ చేసే విధానం తప్పు. పర్యటనలో వచ్చేసి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందితే దాన్ని కూడా అంబులెన్స్లోనే ఏదో జరిగిందని చెప్పి అంటున్నారు, కారు కింద పడి చనిపోలేదు అంటున్నారు. అది మనం చూడలేదండి. అది అది వాళ్ళు ఆపాదిస్తున్నారు ఆ మాదిరిగా. అది కావాలని ఏ మనిషిని ఎవరో చంపరు. మళ్ళీ 2029లో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? ప్రజలు అర్థం చేసుకుంటే రాడు, అర్థం చేసుకోకపోతే వస్తాడు. ప్రస్తుత పాలనలో అయితే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నారు కదా, ఇంకా అసలు ఏ ఒక్క పథకం కూడా అసలు అమలు చేయలేదని అంటున్నారు. అనటం కాదండి, చేస్తున్నారా చేయటం లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. తీసుకున్న వాళ్ళకి తెలుసు కదా మేము తీసుకున్నామా లేదా అనేది. వాళ్ళు చెప్తారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమీ ఇవ్వటం లేదు అని. ఇప్పుడు ప్రజలు చెప్పాలి ఆ మాట. అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పటం కాదు, ప్రజలు ఎవరైతే తీసుకున్నారో మాకు అందుతున్నాయి అని కొంతమంది చెబుతున్నారు. మరి ఆయన ఇవ్వట్లేదని చెబుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇవ్వటానికి ఆయన డబ్బు కలిగిన మనిషి కాబట్టి పదవిలోకి ఎట్లా రావాలనేది ఆలోచన చేసుకుని ఆయన మాట్లాడతాడు. ఇవ్వట్లేదనే చెబుతాడు. ఇవ్వట్లేదని చెబితేనే కదా 10 మంది ఇంకా ఓట్లు వేసేది. అందువలన ఇవ్వట్లేదనే చెబుతారు. వాళ్ళ కాన్సెప్ట్ అదే. ఇంకా అసలు మేము ఉండుంటే కనుక 3 రాజధానులు కట్టేవాళ్ళం, ఈయన ఒక్క రాజధాని కూడా కట్టలేకపోతున్నాడు, అది అసలు సాధ్యం కాదంటున్నారు. 2029 వరకు కాస్త కళ్ళు మూసుకుని నువ్వు కూర్చుంటే రాజధాని కట్టడా అనేది తెలుస్తుంది. నువ్వు ఎట్లాగో 29లో నువ్వు వస్తానంటున్నావు. వస్తే రాజధాని కడితే అది రాజధానిగా ఉంటుంది, లేకపోతే 3 రాజధానులు అప్పుడే కట్టు. రాజధాని కోసం భూములని మళ్ళీ పుల్లింగ్ చేస్తున్నారు, ప్రజల దగ్గర నుండి బలవంతంగా లాక్కుంటున్నారు అంటున్నారు. గతంలో కూడా ఇదే జరిగింది అంటున్నారు. అసలు నిజంగా రైతుల దగ్గర నుండి భూములు అనేది లాక్కుంటున్నారు. ఇప్పుడు 34,000 ఎకరాలు ఇంతకుముందు ఇచ్చారండి. బలవంతంగా లాక్కుంటే ఇప్పుడు 34 ఎకరాలు మేము ఇస్తామని ముందుకు రారుగా రైతులు. ఇప్పుడు వచ్చారు అంటే గత ప్రభుత్వం మంచి చేసిందనే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంటు ప్రీవియస్ 5 సంవత్సరాల పరిపాలనలో అమరావతిని రాజధానిగా గుర్తించి దాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇవాళ మళ్ళీ జగనే వచ్చేవాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిండేవాడు కాదు. అన్నీ సక్రమంగా కనుక పరిపాలన చేసి ఇవన్నీ కనుక కంటిన్యూ చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చాడు.
అసలు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఒక మాజీ మంత్రి అయినా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ తీరు అనేది మారడం లేదు అసలు. ఎందుకని అసలు ఏం చూసుకుని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారంటారు? మారదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నైజం అంతే ఇంకది. అది ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకున్నప్పుడే ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, పరిపాలన బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది అంతే. 2029లో అధికారంలోకి రావడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇంకా రానున్న కాలంలో కూడా ఏమేం పథకాలని ఇంకా అమలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చేస్తున్నాడండి. యాక్చువల్గా డబ్బుని చేస్తున్నాడా, డబ్బు లేకుండా చేస్తున్నాడా అనేది అందరికీ తెలియదు. ఇప్పుడు ఒక పథకం అమలు చేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఈ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు, డబ్బులు ఉండి ఇస్తున్నాడా లేకుండా ఇస్తున్నాడా అనేది అర్థం చేసుకుంటే మాకు ఇంకా పథకాలు కావాలని ఏ ప్రజలు కోరుకోరు. ఇప్పుడు ఈ నిధులన్నింటినీ పోలవరం ఎత్తు తగ్గించడం, పోలవరం చేయడం కానీ పోలవరం కట్టడం కానీ టీడీపీ ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పి అంటున్నారు. ఒక 3 సంవత్సరాలు అయితే అది అమ్ముతుందా కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మీరా సాహెబ్ టైలర్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది, పరిపాలన ఎలా ఉంది? మాకు బాగానే ఉంది. తల్లికి వంద ఇద్దరికి వచ్చినాయి, 90% వచ్చింది అందరికి. ఏం 90% వచ్చినాయి? అందరికి వచ్చినాయి. తల్లికి వందన డబ్బులా? నా దగ్గర నేను బట్టలు కుట్టించుకుంటాను వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చినాయి. ఏం చదువుతూ ఉంటారు పిల్లలు? మీ పిల్లలు? మా పిల్లలు ఒకళ్ళు 5, ఒకళ్ళు 3. మాకిద్దరు పడ్డాయి డబ్బులు? 26,000 పడి. 26,000 పడ్డాయి. అంటే కటింగ్ లో పడ్డాయి కదా, ఏమైనా అనుకుంటున్నారు మీరు? కటింగ్లు ఎందుకు చేశారు? ఇది అయ్యి బాగా సహజం. అయ్యి కటింగ్ పడినప్పుడు సహజం. అది అంత ముందు కూడా పడింది కదా కటింగ్. 26,000 పడినాయి మాకు. ఇంతకు ముందు కటింగ్ చేశారేమో బాగా ఇది చేశారు టీడీపీ వాళ్ళు, మరి ఇప్పుడు వీళ్ళు కూడా కటింగ్ చేశారు కదా? లేదు, 26,000 పడినాయి మాకు. 26,000 పడినాయి. ఇంకా వేసుకొని ఒక 4,500 బంగారం కూడా తెచ్చుకున్నాను నేను పిల్లకి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది, ఈ స్కీమ్స్ కూడా మీకు పడ్డాయి అన్నారు. ఇంకా ఏమేమి నచ్చినాయి మీకు? మీ ఊరికి కావచ్చు ఏమైనా చేశారా? అన్ని చేస్తున్నారు కదా, రోడ్లు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకేం కావాలి? ఇంకా రోడ్లు పడ్డాయా మీ ఊర్లో? మాకు పడుతున్నాయి కదా రోడ్లు. పడుతున్నాయా పడ్డాయా? పడుతున్నాయి, ఇంకా పడుతున్నాయి, పడి ఇంకా పడుతున్నాయి. బాగానే ఉంది. అసలు మాకైతే బాగాలేదు. మా పని మేము చేసుకుంటున్నాము, మాకైతే బాధ లేదు. బాగానే పడుతున్నాయి. దాని గురించి ఏమేమి వచ్చినాయి మీకు పథకాలు ఇప్పటిదాకా? మాకు ఇదే తల్లికి వందనం. ఫ్రీ బండ్లు రాలా? గ్యాస్ బండ్లు ఫ్రీ బండ్లు వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి. 2 సార్లు డబ్బులు పడి. ఎంత పడ్డాయి? 800 చిల్లర బండి నాకు. 2 సార్లు బండి నాకు. ఫ్రీ బస్సు వచ్చే నెల నుంచి పెడదామని చెప్పి అంటున్నారు. ఏంటి మరి, పెట్టాలంటారా వద్దంటారా? పెడితే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు నంబర్ ఉంది. సిటీ బస్సులు ఉండేవి. సిటీ బస్సులో ఎక్కేవాళ్ళు కాదు, ఆటోలో ఎక్కేవాళ్ళు. 4 సిటీ బస్సులు ఉండేవి. లాస్ట్గా అంత ఎవరైనా నడుపుతారు, ఏం నడుపుతారు? వాళ్ళు తీసేశారు వాళ్ళు. ఇప్పుడు ఆటోలో ఉన్నాం. ఇదివరకు గుంటూరు పోతే అరగంటలో వచ్చేసేవాళ్ళం. ఆడ 8 మంది ఎక్కండి, ఆటోలు పంపిట్లా. పాయింట్ ఉండదు కదా. ఆటో స్టాండ్లు కాడ ఆటో ఫిల్ అయితేనే కానీ పోట్ల. ఇదివరకు వెళ్ళాము, ఈ బస్సులతో గబక్కన వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఆటో స్టాండ్లు లేకపోతే అటు రోడ్డు కాడ పోవాలి. ఇక అటు రోడ్డు కాడ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ 15 రూపాయలు తీసుకోవాలి. ఇక